వరుస భేటీలతో ఢిల్లీలో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలువురు అగ్రనేతలతో కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన మంత్రాలు చేస్తున్నారు. పార్టీ ప్రభుత్వపరమైన అంశాలపై ఆయన సమావేశాలు కొనసాగుతున్నాయి. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. నిన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో రేవంత్ భేటీ అయ్యారు. కొత్త మంత్రులపై ఈ రోజు ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఇవాళ ప్రధాని మోదీతో కూడా భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమిత్ షా, కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు రేవంత్. ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో భట్టికి కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. పీసీసీ ఎంపిక, కేబినెట్ విస్తరణపై ఇరువురితోనూ చర్చించే ఛాన్స్ ఉంది. ముఖ్య నేతల ఢిల్లీ టూర్లో ఏం తేలబోతోంది? మరికొద్ది గంటల్లో కీలక ప్రకటన ఉండొచ్చా? ఆశావహులు కావచ్చు, పార్టీ వర్గాల్లో కావచ్చు, అందరిలోనూ ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ ను కలిసి చర్చించడం, తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో కేబినెట్ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందనే చర్చ మరోసారి జోరందుకుంది. బీఆర్ఎస్ వీడిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధికారికంగా కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రేవంత్ ఢిల్లీ వెళ్లారని కొందరు చెప్తున్నా, కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ అనే అంశంపై రేవంత్ ఫోకస్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారని, కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీ పెద్దలతో ఏ అంశాలపై క్లారిటీ తీసుకున్నారు అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే మంత్రివర్గంలో చోటు, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఈ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేక మరికొంతకాలం ఆగుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది.